జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమః. భగవత్ గుణానుభవానికి వేంచేసిన భాగవత గోష్ఠికి స్వాగత సుమాంజలితో అడియన్ లక్ష్మీ రామానుజ దాసి. అస్మద్ గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆళ్వారెంబెరుమానార్జీయరాచార్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. మనము పెరియ తిరుమూసి తిరుమంగయ్య ఆళ్వార్లను అనుగ్రహించినటువంటి పాసురాలను సేవించుకుంటూ ఉన్నాము. అందులో 3వ కత్తులో బదరి ఆశ్రమాన్ని చక్కగా ఆశ్రయించండి. ఎప్పుడో ఈ అవయవ పటుత్వం తగ్గిన తరువాత కాదు, ముందుగానే ఆశ్రయించాలి, సందర్శించాలి. అక్కడ ఉన్న పెరుమాళ్లను, ఆ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని అంటూ భోగ్యంగా అనుగ్రహించబోతున్నారు. అయితే ముందుగా ఆ క్షేత్ర వైభవాన్ని తెలుసుకొని తర్వాత ఆ అనుభవానికి వెళ్తే ఇంకా భోగ్యంగా ఉంటుంది కదా అనేటటువంటి ప్రయత్నంలో ఈరోజు 101వ క్షేత్రంగా, దివ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి బదరి దివ్యక్షేత్ర వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీతప్తకుండ తీర్థాద్యే భదరాశ్రమ పట్టణే అరవిందలతానాథో నారాయణ సమాహ్వయః తప్తకాంచన వైమానే సురనాథదిశాముఖః పద్మాసన జ్ఞానముద్రాళంకృతో జపశీలవాన్ మంత్రోపదేశం కృతవాన్ నరాఖ్యానాం మునేః పురా రథాంశయోగి కలిజిత్ స్తుతో విజయతే తరాం. ఈ క్షేత్రంలో వించేసి ఉన్న స్వామి బదరి నారాయణుడు, అమ్మవారు అరవిందవల్లి తాయారు. స్వామివారు పద్మాసనంలో ఈ 2వ సేవలో కూర్చున్న సేవలో జ్ఞానముద్రతో చక్కగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవారికి పక్కన సన్నిధి ఉన్నది. ఈ స్వామివారిని పెరియాళ్వార్లు, తిరుమంగయ్య ఆళ్వార్లు కీర్తించారు పాసురాలతోటి చక్కగా. ఇక్కడ భారతదేశానికి ఉత్తర భాగంగా ఉన్నది అందుకనే ఉత్తరాఖండ్ అనేటటువంటి దివ్యదేశంలో, ఆ రాష్ట్రంలో కదా ఈ దివ్యదేశం ఏం చేసి ఉన్నది కనుక ఇక్కడ ఈ ఉత్తరాఖండ్ను పుణ్యభూమి అంటారు. ఇక్కడ హిమాలయాలు ఉన్నాయి. ఆ హిమాలయాలలో ఎంతమందో దేవతలు, ఎంతమందో తపస్వీకులు, ఎంతమందో మహర్షులు చక్కగా తపస్సు చేసినటువంటి స్థానం అన్నమాట. అందుకని ఉత్తరాఖండ్ ప్రదేశం వచ్చేసి పుణ్యభూమి అంటారు. అలాగే హరిద్వార్ నుంచి 300 కిలోమీటర్ల ఘాట్ సెక్షన్ రూట్లో ప్రయాణం చేస్తే ఈ బదరీ క్షేత్రం వస్తుంది. ఆ మధ్యలో దేవప్రయాగ, జోష్మఠ్, కండమెండు కడినగర్ తిరుప్పిరిది, జోష్మఠ్ను, ఆ 2 దివ్యక్షేత్రాలను కూడా చక్కగా సేవించుకొని వచ్చును. ఇలా బదరికి చేరిన తర్వాత అక్కడ వాతావరణం అంతా చాలా కూల్గా, హాయిగా ఉంటుందన్నమాట. సరే, ఇక్కడ ఒకటి చెప్పారు మనకు, ఎవరు? వేదాంత వాచస్పతులు కెఎస్ రామానుజాచార్యుల స్వాముల వారు. ప్రాచ్యాం దేవం జగన్నాథం భుక్తి ముక్తి ప్రదాయకం సకృత్ ప్రపన్నాభయధం అపాచ్యాం సేతు మాధవం ప్రతీచ్యాం ద్వారకాధీశం శరణాగత వత్సలం ఉదీచ్యాం బదరీనాథం నమామ్యహస్తాక్షరప్రదం. ఎంత భోగ్యంగా అనుగ్రహించారు. ఏమంటున్నారండి? మొదటి పాదం తెలుసుకుందామా? ప్రాచ్యాం దేవం జగన్నాథం భుక్తి ముక్తి ప్రదాయకం. ఈ తూర్పుల, ఈ భారతదేశానికి తూర్పు దిక్కున వేంచేసి ఉన్నదట పూరి అనేటటువంటి క్షేత్రం. అది భక్తి ముక్తి ప్రదాయకం అన్నారు. ముక్తినిచ్చేటటువంటి ప్రదేశంగా కూడా తెలియచెప్తూ ఉన్నారు. ఎలాగూ అంటే మనకు ముక్తి అంటే మోక్షాన్ని ఇచ్చేటటువంటి స్తోత్రాన్ని మనం సేవించుకుంటాం కదా, ఏ క్షేత్రాలని, అది సప్త మోక్ష ప్రదాయకం. మరి ఆ 7 ఏమిటి అంటే ఒకసారి సేవించుకుందాం. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పూరి, ద్వారవతి చైవ సప్తతే మోక్షదాయకా. అయోధ్య, మధుర, కాశీ, కాంచి, అవంతిక అంటే ప్రయాగ, పూరి, ద్వారక,
ఇవన్నీ కూడా సప్త మోక్షదాయక క్షేత్రాలు అని మన పెద్దలు మనకు తెలియజెప్తారనమాట. అలాంటి వాటిల్లో ఈ పూరి కూడా ఉన్నది. ఇక్కడ వచ్చేసి భారతదేశానికి నలుదిక్కులలో చెప్పుకునేటప్పుడు కూడా ఈ పూరి జగన్నాథుడు ఉన్నాడు. అంతేనా అంటే ఇంకా స్వయం వ్యక్త క్షేత్రాలు కూడా చెప్పుకుందాము. ముందు ఈ యొక్క 4 పాదాలకు అర్థం తెలుసుకుందాము. అలా భక్తి ముక్తి రెండింటినీ ప్రసాదించేటటువంటి ఈ జగన్నాథుడు ఈ పూరి క్షేత్రంలో మనకు తూర్పు దిక్కుగా ఈ క్షేత్రం వేంచేసి ఉన్నది. పెరుమళ్ళు భోగ్యంగా వేంచేసి ఉన్నారు. రెండవ పాదం ఏమిటి? సకృత్ ప్రపన్న భయదం అవాచ్యాం సేతు మాధవం. లంకా నగరానికి సేతువును కట్టారు కదా రామచంద్రమూర్తి వానరులతోటి. ఎక్కడ? దక్షిణ దిక్కున. ఆ సేతు మాధవుడు వేంచేసి ఉన్నటువంటి స్థానం దక్షిణ దిక్కు అని చెప్తున్నారు. ఎలా అక్కడ చేశారు? వానరులు అంటే కోతులు, అవి స్థిర చిత్తము లేనటువంటివి, చరచిత్తము కలిగి ఉన్నాయి, ఎప్పుడూ స్థిరంగా ఉండనే ఉండవు. అటువంటి వానరులతోటే ఆయన కైంకర్యాన్ని చేయించాడు రామచంద్రుడు. ఆ చిత్తం లేనటువంటి వాటికే సేవను అభ్యసింప చేశారు. అంటే ఇక్కడ వానరులు అంటే దైవభక్తి కలిగిన వారు భాగవతులు అని. అయితే మనలాంటి స్థిర చిత్తము లేనటువంటి వారికి కూడా స్థిరమైనటువంటి చిత్తాన్ని ప్రసాదించి తన దగ్గరికి చేర్చుకొని తన యొక్క సేవలను అనుగ్రహించేటటువంటి పెరుమాళ్ళు అనేటటువంటి అర్థాన్ని కూడా మనం ఇక్కడ భోగ్యంగా చెప్పుకోవచ్చు. అటువంటి రామచంద్రుడు, అటువంటి మాధవుడు. మూడవ పాదం ప్రతీచ్యాం ద్వారకాధీశం శరణాగత వత్సలం. పడమర ఎవరు వేంచేసి ఉన్నారు? పశ్చిమాన అంటే ద్వారకాధీశుడు. ద్వారక అనేటటువంటి దివ్యక్షేత్రంలో కృష్ణ పరమాత్మ భోగ్యంగా వేంచేసి ఉన్నారు. మరి 4వ దిక్కు ఉత్తరం. మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఉత్తరాఖండ్ పుణ్యభూమి అనుకున్నాం కదా, అది. ఉదీచ్యాం బదరీనాథం నమామ్యష్టాక్షరప్రదం. ఈ బదరీనాథ్ ఇక్కడ అష్టాక్షరీ ప్రదం. అష్టాక్షరి అనేటటువంటి మహామంత్రాన్ని భోగ్యంగా ఆచార్యుడు పరమాత్మే అయ్యి శిక్షుడు పరమాత్మే, తానే ఆచార్యుడై తానే శిక్షుడై మంత్రాన్ని అనుగ్రహించారు. ఎవరైనా ఈ మంత్రాన్ని పొందేటటువంటి వారు ఉన్నారా అని పరమాత్మ చూశారట. చూస్తే ఈ మంత్రాన్ని తెలుసుకొని అనుభవించగలిగేటటువంటి వారు ఎవరు అనిపించలేదట పరమాత్మకు. అప్పుడు తానే శిక్షుడై తానే ఆచార్యుడై మంత్రాన్ని ఉపదేశించినటువంటి దివ్య క్షేత్రం వేంచేసి ఉన్నది ఈ 101వ దివ్య క్షేత్రంగా బదరీ క్షేత్రం అంటూ 4 వైపులా ఉన్నటువంటి వైభవాలను తెలియచెప్పుకున్నాము. అష్ట స్వయం వ్యక్త క్షేత్రాలలో ఈ బదరి 3వ క్షేత్రంగా తెలియచెప్తారు. ఏమిటి అష్ట స్వయం వ్యక్త క్షేత్రాలు ఒకసారి తెలుసుకుందామా? శ్రీరంగం, తిరుమల, బదరి, ముక్తినాథ్. 5వ క్షేత్రం శ్రీమూష్ణం, అలాగే నాంగునేరి అంటే వానమామలై దివ్యక్షేత్రము, నైమిశారణ్యము, పుష్కర. ఈ పుష్కర వచ్చేసి అజ్మీర్ దగ్గర రాజస్థాన్లో వేంచేసి ఉన్నది. ఈ అష్ట స్వయంగా పరమాత్మ వేంచేసి ఉన్నటువంటి క్షేత్రాలన్నమాట ఈ 8 క్షేత్రాలలో. అందులో ఈ బదరి క్షేత్రం కూడా ఒకటి. బదరి అంటే సంస్కృతంలో రేగి చెట్టు అని అర్థం. మరి ఆ రేగి చెట్టు అక్కడ ఉన్నదా ఇప్పుడు దర్శనానికి అంటే రేగి చెట్టు దర్శనం ఇవ్వట్లేదు. మరి ఎందుకు వచ్చింది అంటే ఈ స్వామి ఆయన తపస్సు చేసుకున్నప్పుడు ఆ తపస్సుకు భగ్నం కలగకూడదు అని ఆ లక్ష్మీదేవే రేగు చెట్టుగా వచ్చి అక్కడ నీడనిచ్చిందట. అందుకని ఇది బదరీ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినది. బదరీ క్షేత్రం 6 నెలలు దేవతలు ఆరాధన చేస్తారు, 6 నెలలు ఈ జీవకోటి ఆరాధన చేస్తారనమాట. ఇక్కడ అలకనంద నదీ తీరంలో ఉంటుంది ఈ క్షేత్రం. ఒకటి నారదకుండం, ఒకటి వచ్చేసి ఉష్ణకుండం. ఈ నారదకుండంలో స్నానం ఆచరించాలి అంటే జ్ఞానాన్ని పొందటం అని అర్థం. ఉష్ణకుండంలో స్నానం ఆచరించడం అంటే అక్కడ బాగా చలి ప్రదేశం కదా, ఆ చలిలో ఎప్పుడు చూసినా వేడిగా నీళ్లను అందచేస్తుంది ఆ ఉష్ణకుండం. మరి ఎలా ఈ ఉష్ణకుండం వేడిగా అంటే ఈ ఉష్ణకుండంలో అగ్నిదేవుడు ప్రవేశించి ఉన్నాడు.
ఎందుకు ప్రవేశించి ఉన్నాడట అగ్నిదేవుడు అంటే తన యొక్క దోషాలను తొలగించుకోవటం కోసం. ఏంటి ఆ దోషాలంటే అగ్నిదేవుడు ఇది మంచిది ఇది చెడ్డది అని ఆలోచన చేస్తాడా? చేయనే చేయడు. అన్నిటినీ భస్మం చేస్తాడు, అన్నిటినీ ఆవరిస్తాడు. బాగా పంటలో పొలంలో పంట వచ్చింది, ఆ పంట అంతా కూడా ఒక కుప్పలాగా వేసుకున్నారు. ఏదో పొరపాటున ఒక అగ్ని తగులుకుందనుకో, దహించి వేస్తాడా? వేసేస్తాడు. అది మంచికే, చాలా మంది జీవకోటికి ఉపయోగపడుతుంది ఈ పంట అని ఆలోచన చేయడు. అంటే ఆయనకు ఉండేటటువంటి నియమం అటువంటిది. అలా చేస్తారు. అలా చేసినటువంటి దోషాలు ఉన్నాయి కదా, ఆ దోషాలన్నిటినీ తొలగించుకోవటం కోసం పరమాత్మను వేడుకున్నాడట. వేడుకుంటే ఆయన చెప్పాడట, ఈ అగ్నికుండంలో నువ్వు ఉండు, భాగవతులందరూ వచ్చి స్నానాన్ని చేస్తారు, అప్పుడు వాళ్ళు మీ యొక్క దోషాలను తొలగిస్తారు అని. అలా అగ్నికుండంలో ప్రవేశించారు. అగ్నిదేవుడు ఆ తప్తకుండంలో ప్రవేశించి వీరి యొక్క భాగవతులతోటి సేవ చేస్తున్నారు. భాగవతులకు మరి వేడి నీళ్ళు అందించడం అంటే సేవ చేయటమే కదా, అటువంటి సేవను చేస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా దోషాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈ నారద కుండంలో జ్ఞానం అనేటటువంటి మడుగులో మునగటం అని చెప్పుకున్నాము. అంటే భగవానుని కళ్యాణ గుణాలు అనేటటువంటి మడుగులో స్నానాన్ని ఆచరిస్తూ ఉండటం అన్నమాట. అంటే మనకు ఈ ప్రకృతి వల్ల వచ్చేటటువంటి దోషాలన్నీ కూడా ఆ అజ్ఞానంతో ఉన్నటువంటిప్పుడు వచ్చిన దోషాలన్నీ కూడా ఈ జ్ఞానం అనేటటువంటి స్నానంతో వాటన్నిటినీ కూడా తొలగించి వేస్తారు అంటూ నారద కుండము, తప్తకుండం ఈ 2 కుండలాలు అక్కడ వేయించేసి ఉన్నాయి. ఈ విధంగా స్నానం చేసినాము. చక్కగా 300 కిలోమీటర్లు ఘాట్ సెక్షన్లో ప్రయాణం చేశాము. బదరికి వచ్చేసాము. అక్కడ ఈ కుండలాలలో స్నానాన్ని ఆచరించేశాము. తర్వాత బదరీనారాయణి ఆలయానికి ఉండేటటువంటి కొన్నింటిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. తర్వాత లోపల మూల పెరుమాళం దర్శనం చేసుకుందాం. సరే, బదరీనాథుడు ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. ఎత్తైన మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళగానే వేదస్వరూపుడైనటువంటి గరుడ ఆల్వార్లు ఆ గర్భగుడికి ఎదురుగా దర్శనాన్ని కృపచేస్తారు. ఇక్కడ నుండి ప్రదక్షిణంగా వెళితే ఎడమ వైపున అమ్మవారు సన్నిధి. ఎవరామా? లక్ష్మీదేవి అరవిందవల్లి తాయారు సన్నిధి దర్శనం ఇస్తుంది. అమ్మ చిన్న ముఖంతో ఉంటుంది. ఆ ముఖం నుండి చాలా పట్టలన్నీ కూడా వేలాడవేసినట్టుగా ఉంటాయన్నమాట. అట్లా కనుక మనం కొంచెం గమనించి అమ్మ యొక్క తిరుముఖ మండలాన్ని సందర్శనం చేయాలి. అలాగే ఇది ఉత్తరాది ఆచార్య పద్ధతిలో జరుగుతుంది. ఈ పక్కనే ఆంజనేయ స్వామి వారు ఆలయ దర్శనం ఇస్తూ ఉంటారు. అది దాటికి ముందుకు వెళ్తే ఆది శంకరాచార్యుల వారు బదిలీలో ఉన్న రోజుల్లో కూర్చున్నటువంటి ప్రదేశం దర్శనమిస్తుంది. ఇక్కడ వారి విగ్రహం కూడా ఉంది. ఇది దాటి ముందుకు వెళితే భజన స్థలం చక్కగా ఉంటుంది. అక్కడ శ్రీ 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 శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారు సమర్పించినటువంటి నరనారాయణ విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. వెనక లక్ష్మీ నరసింహస్వామి మందిరంలో భగవద్ రామానుజులు వేదాంత దేశకులు వేంచేసి ఉంటారు. గర్భాలయంలో అభిషేకము సమయంలో బయటికి వచ్చేటటువంటి ఆ అభిషేక తీర్థము ఉన్నటువంటి స్థానానికి ఎదురుగా ఘంటాకర్ణుడు దర్శనం ఇస్తారనమాట. ఈ ఘంటాకర్ణుడే ఇక్కడ క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తారు. అయితే పూర్వము కుబేర భట్టుడైనటువంటి ఘంటాకర్ణుడు అనేటటువంటి వీడు రాక్షసుడు. అతడు ఎంతటి శివభక్తితో ఉంటాడంటే విష్ణువు యొక్క నామము కూడా నాకు వినపడకూడదు అనేటటువంటి తత్వం కలిగి ఉన్నాడు. ఆ విష్ణునామం ఎక్కడ నా చెవున పడుతుందో అని చెవులకు గంటలు కట్టుకొని నడిచేవాడు. అటువంటి వాడనమాట. సరే, బాగా శివుణ్ణి ప్రార్థన చేశారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి ఏంటి ఘంటాకర్ణ అంటే నాకు మోక్షాన్ని ఇవ్వమని కోరాడు. అంటే మోక్షం నా దగ్గర లేదయ్యా. దానికి బదరీలో చక్కగా విష్ణుమూర్తి వేంచేసి ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళి ప్రార్థన చెయ్యి, ఆయన ఇవ్వగలుగుతాడు అని చెప్పారు. సరే, ఆ మాట వినంగానే ఏదో పిడుగొచ్చి తల మీద పడ్డట్టు అయిపోయిందనమాట. ఎందుకంటే విష్ణునామం ఎక్కడ వినపడుతుందోనని ఈ చెవులకు గంటలు కట్టుకొని కర్ణాలకు గంటలు కట్టుకొని ఉన్నాడు కాబట్టి ఘంటాకర్ణుడు అనేటటువంటి నామం కదా. అటువంటి వాడికి ఈ మాట చెవున పడేటప్పటికి ఒక పిడుగు పడ్డట్టు అయిపోయింది. సరే,
ఆ పిడుగు పడింది. ఏం చేయాలి? మోక్షం కావాలి. సరే చెప్పారు కదని బదరి వెళ్ళి తపస్సు చేశారు. మోక్షాన్ని ప్రసాదించాడు విష్ణుమూర్తి. అక్కడే క్షేత్రపాలకుడిగా ఉండిపోయాడు ఘంటాకర్ణుడు. అలా ప్రదక్షిణ పూర్వకంగా తిరిగి వచ్చిన తర్వాత అక్కడ చెక్కలు పరిచి ఉంటారు, చలి ప్రదేశం కాబట్టి ఆ చెక్కల మీదే నడుస్తామన్నమాట. ఆ గర్భాలయంలోకి దర్శనాన్ని పొందిన వెంటనే 3 అడుగులుగా నారాయణమూర్తి పద్మాసీనుడై జ్ఞానముద్రతోటి శంకు చక్రాలను ధరించి చక్కగా ఈ 2వ సేవలో దర్శనమిస్తారు. అక్కడ పక్కన కుబేరుడు, గణేశుడు దర్శనమిస్తారు. ఇటువైపున స్వామివారికి ఎడమ భాగాన ఉద్ధవుడు దర్శనమిస్తాడు. ముందుకు నారదుడు వారు దర్శనమిస్తారు. అలా దర్శించుకున్న తర్వాత ఎంత భోగ్యంగా వేంచేసి ఉన్నారో పెరుమాళ్ళు. ఎందుకంటే బద్రీక్షేత్రం వెళ్ళేటప్పుడు కొంచెం బడలికగా ఉంటుంది. ఆ బడలికంతా ఆయన దర్శనాన్ని పొందిన తర్వాత బడలికంతా పోతుంది. అక్కడ వాతావరణానికే బడలిక పోతుంది. ప్రకృతిలో కూడా పరమాత్మే కదా వేంచేసి ఉన్నది కనుక అలా దర్శనం పొందిన వెంటనే చక్కగా నారాయణుడు దర్శనం ఇచ్చేశారు. నరనారాయణులు దర్శనం ఇచ్చేశారు. ఆ పక్కన గణేశుడు, కుబేరుడు ఇలా అందరూ దర్శనం ఇచ్చేశారనమాట. తెల్లవారుజామున జరిగేటటువంటి అభిషేకం కానీ, రాత్రి శయనోత్సవం కానీ నిజరూప దర్శనంగానే అక్కడ జరుగుతుంది కనుక చక్కగా దర్శించుకోవచ్చునమాట. నెక్స్ట్ ఏ ఏ సమయాలలో దేవతలు ప్రార్థన చేస్తారు, ఏ ఏ సమయంలో ఈ జీవకోటి పూజ చేస్తారు అనేది తెలుసుకుందామా? అక్షయ తదియ నుండి అంటే మే నెల నుంచి కార్తీక పౌర్ణమి వరకు అంటే నవంబర్ వరకు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఆ తర్వాత మంచు కురవటం ప్రారంభమవుతుంది. ఆ సమయాలలో బద్రీనారాయణ విగ్రహాలను ఇక్కడికి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో పాండుకేశ్వరానికి తీసుకొని వస్తారనమాట. అక్కడ ఆరాధనలు జరుపుతారు. మరి ఆ ఆలయాన్ని తలుపులు వేసే సమయానికి ఒత్తి జ్యోతి వెలిగించి ఉంటారు కదా, ఆ జ్యోతి అలాగే వెలుగుతూ ఉంటుంది. మళ్ళీ 6 నెలల తరువాత ఆ తలుపులు తీసేదాకా కూడా జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ దేవతలు 6 నెలలు ఆరాధన చేస్తారు అంటూ తెలియచెప్తారు. అందుకనే తిరుమంగ యాల్వార్లు పరంజ్యోతి స్వరూప పరంజ్యోతి అంటూ భగవాను పాసురాలలో కీర్తిస్తూ ఉంటారనమాట. ఇది అప్పుడు తలుపు వేసే ముందుగా ఆ ధ్రువమూర్తికి వెన్నను పూస్తారు, వెన్నతోటి అలంకరిస్తారు. ఆ వెన్నతోటి అలంకరించి జ్యోతిని వెలుగుతూ ఉంటుంది కదా, ఆ జ్యోతిని అలా వెలిగిన జ్యోతిని దర్శనం చేసుకుని తలుపులు మోస్తారు. మళ్ళీ తలుపులు తెరిచేంత వరకు కూడా ఆ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆల్వార్లు చక్కగా కీర్తించారని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ పరమాత్మ ఎందుకు తపస్సు చేశారు, ఆ తపస్సు ఎందుకు ఇక్కడ చేయవలసి వచ్చింది? ఎప్పుడు కూడా భాగవతుల కోసమేగా పరమాత్మ అవన్నీ అనుభవించేది, లేకపోతే ఆయనకేం పని అండి. కనుక ఇక్కడ ఆ తపస్సు ఎందుకు చేశారనేది ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. సహస్ర కవచుడు అనేటటువంటి రాక్షసుడు బాగా తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరాన్ని పొందాడు. ఏం వరం పొందారు అంటే 1000 కవచాలు నాకు అనుగ్రహించు, ఆ 1000 కవచాలు పోయిన తరువాతే నాకు మరణం సంభవించేటట్టుగా చెయ్యమని ఉండాలి అని వరాన్ని పొందారు. సరే అన్నారు బ్రహ్మదేవుడు. ఇంకేంటి, అసలే రాక్షసుడు, రాక్షస లక్షణాలు, 1000 కవచాలు తొలగిన తర్వాత కదా మరణం. ఇంకెలా బీభత్సంగా జనులందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. పాపం దేవతలు, మహర్షులు, జనులు అనేకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ సహస్ర కవచుడితోటి. ఇంకా అందరట ప్రార్థన చేశారు బద్రీనాథుడిని, నాయనా నీవు తప్ప మాకు రక్షించేవారు ఎవరూ లేరు, ఇతరమైన వారందరినీ ప్రార్థన చేశాము, వారు మిమ్మల్నే చెప్పారు అంటూ ఆయన ప్రార్థన చేశారు. చేసేటప్పటికీ రక్షకత్వం పరిపూర్ణంగా కలిగినటువంటి పెరుమాళ్ళు కదా, ఎప్పుడెప్పుడు కోరతారా అప్పుడు రక్షిద్దాము అని ఎదురు చూసేటటువంటి గుణం కలిగిన వారు కదా మన పెరుమాళ్ళు. చక్కగా రక్షిస్తాను అన్నారు. అయితే ఏం వరం పొంది ఉన్నాడు ఈ సహస్ర కవచుడు అంటే, నాకు ఉండేటటువంటి ఒక్క కవచాన్ని తొలగించాలన్నా కూడా 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి, 1000 సంవత్సరాలు యుద్ధం చేయాలి. అప్పుడు ఏం చేశారు పరమాత్మ? ఆయన నారాయణుడు నరుణ్ణి కూడా అవతరింప చేశారు. నరుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసేటప్పుడు నారాయణుడు ఆ 1000 సంవత్సరాలు యుద్ధం చేసి ఒక సహస్ర కవచాన్ని తొలగించడం అన్నమాట. నారాయణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసేటప్పుడు నరుడు 1000 సంవత్సరాలు యుద్ధాన్ని చేసి ఇంకొక కవచాన్ని తొలగించడం. ఈ విధంగా ఉంది. ఈ విధంగా అక్కడ తపస్సు చేశారు పెరుమాళ్ళు. ఆ తపస్సు చేసినప్పుడు 999 కవచాలను తొలగించి వేశారు.
ఇంకా ఒక్క కవచం మిగిలి ఉంది. అప్పుడు భయం పుట్టుకుంది సహస్ర కవచుడికి. అయ్య బాబోయ్, ఈ ఒక్క కవచం తొలగిపోతే నన్ను చంపేస్తారు అని భయం పుట్టుకొని పరిగెత్తి పరిగెత్తి ఇతర దేవతాలోకాలన్నిటికీ వెళ్ళారు, నన్ను రక్షించండి రక్షించండి అని. ఎవ్వరూ రక్షించలేదు. అయితే సూర్యుడిని ప్రార్థన చేశారు, నన్ను రక్షించండి అని. సూర్యుడు సరే అన్నారు. అప్పుడు ఆయన రక్షణలో ఉన్నారు. తరువాతే ఈ నారాయణుడు వచ్చేసి కృష్ణ పరమాత్మగా, నరుడు వచ్చేసి అర్జునుడిగా ద్వాపర యుగంలో అవతరించారు. అప్పుడు ఆ సహస్ర కవచుడు సూర్యుడు దాచి ఉన్నాడు కదా, ఆ సూర్యుడు ఫలంగానే కుంతీదేవికి కర్ణుడు పుట్టాడు. ఈ కర్ణుడే ఆ సహస్ర కవచుడు. ఈ కర్ణుడి అంటే ఇక్కడ సహస్ర కవచుడిని సంహరించాలి కదా, కనుక నారాయణుడేమో యుద్ధం చేయను అన్నారు. నరుడైనటువంటి అర్జునుడితోటి యుద్ధాన్ని చేయించాడు. అలా ఆ మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ఈ సహస్ర కవచుణ్ణి అంటే ఈ కర్ణుణ్ణి ఆ నరుడు అంటే ఈ అర్జునుడు సంహరించి వేశాడు. అప్పుడు సహస్ర కవచుడు కథ సమాప్తమైంది. అలా తపస్సు చేశారు నారాయణుడు బదరిలో. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు ఈ జీవకోటి దుస్థితిని చూచి బాగు చేయాలి అనుకున్నాడట. అయ్యయ్యో, వీళ్ళందరూ అజ్ఞానంలో ఈ మాయల్లో పడిపోతూ ఉన్నారే, తెలుసుకోవలసినటువంటి వారిని తెలుసుకోక, పొందవలసినటువంటి ప్రాప్యాన్ని పొందక ఇబ్బంది పడుతున్నారే అని వాళ్ళపై ప్రేమ కలిగింది, జాలి కలిగింది నారాయణుడికి. అందుకు తగినటువంటిది ఏమిటి అని అష్టాక్షరి మహామంత్రాన్ని లోకులకు ఉపదేశించాలని ఆ మంత్రాన్ని ఆచార్యుడే తానై శిష్యుడు తానయ్యే మనకు అనుగ్రహించడం జరిగింది. ఆ రోజు ఎప్పుడు మంత్రాన్ని అనుగ్రహిస్తే ఇప్పటి వరకు కూడా మనకు ఆచార్యుల వారు చక్కగా దాన్ని పట్టుకొని వదలక మన దాకా తీసుకొని వచ్చి మనకు పొందింప చేశారు. అటువంటి గొప్పవారు ఆచార్యులు. అందుకనే మనం రోజు కూడా చక్కగా వారి నామాలను అనుసంధానం చేస్తూ ఉండాలన్నమాట. అల్వార్ల నామాలను, ఆచార్య నామాలను. ఓకే, అందుకని ఈ క్షేత్రానికి అష్టాక్షరి క్షేత్రం అనేటటువంటి పేరు వచ్చింది. అంటే అష్టాక్షరి మహామంత్రం ఇక్కడ ఉద్భవించింది కనుక. ఒకప్పుడు ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. శివుడికి కోపం వచ్చి ఒక తలను నరికివేశాడు, తీసేశాడు. ఆ తల తీసేసినటువంటి తల ఆ శివుడికి హస్తంలోనే అతుక్కొని ఉన్నది. ఇదేమిటి ఊడిపోవట్లేదు అంటే అక్కడ దేవతలందరినీ అడిగారు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ తల అంటే ఇలా తిప్పుకొని ఉంది కదా, ఎప్పుడైతే భిక్ష నిండుతూ ఉందో అప్పుడు ఊడిపోతుంది అన్నారు. ఎంతమంది భిక్ష వేసినా ఆ కపాలం ఊడనే లేదు. ఇంకా దేవతలు చెప్పారు, బదరి వెళ్ళు పుణ్యక్షేత్రం, అక్కడ నారాయణుడు వేంచేసి ఉన్నారు అని. వచ్చారు, ఆ నారాయణుని భిక్షను కోరాడు. నారాయణుడు భిక్ష వేసిన వెంటనే చేతి నుండి ఊడి కింద పడిపోయింది. ఆ స్థానము అంటే బ్రహ్మహత్యాపాతకం కూడా తొలగించినటువంటి ప్రదేశం. అందుకని ఇది బ్రహ్మ కపాలం అనేటటువంటి పేరు. ఇక్కడికి వేంచేసినప్పుడు చక్కగా పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. ఎందుకంటే ఆ పితృదేవతలకు కూడా వైకుంఠం ప్రాప్తిస్తుంది అంటూ. అటువంటి భోగ్యమైనటువంటి ప్రదేశం ఈ బదరిలో ఉన్నదన్నమాట. ఈ బద్రనాథ ఇక్కడే వసుధార అని ఒకటి ఉన్నది. ఇక్కడ 8 కిలోమీటర్ల దూరంలో. ఆ వసుధార ఏమిటి అక్కడ అంటే ఇందులో జలం పుణ్యాత్ముల మీదనే పడుతుంది, పాపాత్ముల మీద పడదు, అసత్యవాదుల మీద పడదు, సత్యం మాట్లాడే వాళ్ళ మీదనే పడుతుంది అంటూ ఒక ప్రఖ్యాతిగాంచి ఉన్నదన్నమాట. అలాగే ఈ బదరీ క్షేత్రం అని చెప్పుకున్నాం కదా, ఆ క్షేత్రానికి దగ్గరలోనే బదరి అష్టాక్షరి ఆశ్రమం ఉన్నది. మన పెద్దజీయర్ స్వామి వారు నిర్మాణం చేసినటువంటిది. అక్కడే చిన్నజీయర్ స్వామి వారు భగవద్ రామానుజుల వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఆ మూర్తిని కూడా చక్కగా సందర్శనం చేసుకోవచ్చు. అటువంటి మహానుభావులు మనం అక్కడికి వెళ్ళినప్పుడు తిండికి పడుకోవడానికి ఏమీ ఇబ్బంది పడకూడదు పాపం అని ఆ ఆశ్రమాన్ని నిర్మాణం చేశారనమాట. అక్కడ మహాక్రతువులు జరిపారు. ఆ తర్వాత చిన్నజీయర్ స్వామి వారు కూడా అక్కడ
మహాక్రతువులు జరిపారు. ఈ ప్రతినిత్యము కూడా ఇక్కడ తది ఆరాధన జరుగుతూ ఉంటుంది. పెరియాళ్వార్లు ఒక పాసురంలో మంగళాశాసనం చేస్తారు. తిరుమంగయాళ్వార్లు 2 దశకాలలో ఈ క్షేత్రానికి మంగళాశాసనం చేస్తారనమాట. అటువంటి భోగ్యమైనటువంటి దివ్యక్షేత్రం ఈ బదరి క్షేత్రం. అయితే ఇక్కడ ఇంకా ఏమి చూడవలసి ఉన్నవి అంటే మానా గ్రామం. ఆ మానా గ్రామం దాటితే చైనా బార్డర్, చైనా వాళ్ళు అంటాం కదా అది. కాకపోతే మనం దాటంలండి, దగ్గర ఉన్నా కూడా మిలిటరీ వాళ్ళు ఉంటారు కాబట్టి అవకాశం కలిగి ఉండము. సరే, ఇక్కడ ఏకాదశి గృహ, ముచుకుంద గృహ, అలాగే వ్యాస గృహ, ఆ బదరీనారాయణ పాదం మోపినటువంటి మొట్టమొదటిగా భూమండలంపై పాదం మోపినటువంటి స్థానము అది మాత్రం వెళ్ళినప్పుడు చూడండి, చాలా భోగ్యం. ఎందుకంటే తిరుమంగయాళ్వార్లు చెప్పారు కదా, 3 కాళ్ళపై నడవక మునిపే 2 కాళ్ళు నడిచేటప్పుడే వెళ్ళండి అని. 3వ కాలు ఏమిటి? కర్ర చేతికి వచ్చిందనుకో 3వ కాలు, దానికి ముందే వెళ్ళమన్నారు కదా. చక్కగా వెళ్ళేసి ఆ కొండకు మెట్లున్నాయి, చక్కగా ఎక్కండి. బద్రీనారాయణుడు పాదం మోపాడు కొండకు, ఆ పాదం అలాగా చక్కగా దర్శనమిస్తుంది, దర్శనం చేసుకోండి. అలాగే వ్యాసగృహ దర్శించవలసినది. వ్యాసుల వారు మహాభారత కావ్యాన్ని పంచమ వేదంగా చెప్పబడేటటువంటి 1,25,000 శ్లోకాలు కలిగినటువంటి మహాభారతాన్ని మనం ఈరోజు సేవించుకుంటున్నాము అంటే ఆ రోజు వ్యాసుల వారు అవలీలగా చెప్పుకుంటూ పోయినటువంటి వ్యాసం అన్నమాట. వ్యాసుల వారు చెబుతూ ఉంటే పక్కన సరస్వతి నది ప్రవహిస్తుంది. పాపం డిస్టర్బెన్స్ అయిందనమాట. సరస్వతి అన్నారట, వెంటనే ఆ నది అంతర్వాహినిగా ప్రవహించింది. సౌండ్ ఉండదు అక్కడ, ఆ అంతర్వాహినిగా ప్రవహించింది. ఈయన అవలీలగా చెప్పుకుపోతూ ఉంటే ఆ శ్లోకాలన్నీ ఏదో ఇప్పుడు గెగాబైట్స్, టెరాబైట్స్ అంటాం కదండి, స్పీడును అంతకు మించిన స్పీడ్ తోటి ఆ విఘ్నేశ్వరుడు రాసేశారు. అలా వ్యాసుల వారు చెప్తున్నట్టు, విఘ్నేశ్వరుడు వారు రాస్తున్నట్టు ఆ గృహలో చక్కగా దర్శనం పొందవచ్చు అన్నమాట. అలా దర్శనము లభిస్తుంది భోగ్యంగా. అలాగే ముచుకుంద గృహ, ముచుకుందుడు దేవతల కోసం దేవతలకు వెళ్ళి యుద్ధం చేసి అలసిపోయి ఉన్నారు కదా. ఆ సమయంలో మురాసురుని సంహరించడం, ఆయన కళ్ళు ఎర్రగా ఉండటం, మురాసురుడు సంహారం పొందటం ఆ ఏకాదశి శక్తితోటి. అప్పుడు మనకు ఆ మురాసురుడు ఎక్కడ ఉండాలి, నాకు స్థానం ఏమిటి అంటే బియ్యం గింజలో ఉండమని కృష్ణ పరమాత్మ చెప్పటం. ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన దానికి మీదుగా ఆయన బియ్యంలో ఉంటారు కనుక ఆ ఏకాదశి పర్వదినం రోజున బియ్యాన్ని అంటే అన్నాన్ని స్వీకరించకూడదు. అన్నం ఎవరైతే స్వీకరిస్తారో ఆ మురాసురుడు పడతాడు, రాక్షస లక్షణాలు వచ్చేస్తాయి అంటూ ఇది వ్రతం తెలియచెప్పటం. ఒకటి కోరింది ఆ శక్తి ఏమిటంటే నువ్వు ఏకాదశి పర్వదినంగా ఉండు అంటూ పరమాత్మ అనుగ్రహించారనమాట. అలా ఆ గుహలలో అవన్నీ జరిగినటువంటివి అనమాట. అందుకని వెళ్ళినప్పుడు చక్కగా సందర్శన చేద్దాము. అలాగే ఇంకా పంచబదరీలు కూడా సేవించుకోవచ్చును. వచ్చేటప్పుడు కంపల్సరీ మనం వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం, వచ్చేటప్పుడు మాత్రము జోష్మట్ అని చెప్పుకున్నాం కదా, తిరుప్పిరిది ఆ దివ్యక్షేత్రాన్ని, అలాగే దేవప్రయాగ కండమెండం కడినగర్ ఆ దివ్యక్షేత్రాన్ని చక్కగా సందర్శన చేసుకోండి. అలాగే ఇంకా బదరీలో భీంపూల్ అని ఉందన్నమాట. భీముడు వెళ్ళేటప్పుడు ఆ ద్రౌపది ఆ సరస్వతి నదిని దాటలేకపోయింది. అప్పుడు ఆయన ఒక స్తంభం, రాతి స్తంభాన్ని వేశాడు, దాన్ని భూల్ అంటారనమాట. దానిపై నడిచి వెళ్ళిందట ద్రౌపది. అందుకని ఇక్కడ ఈ భూంపూల్ దగ్గర కింద చక్కగా సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని కూడా చక్కగా సేవించుకుందాము. అలాగే ఏం చెప్తున్నారంటే ఒక పాత్రాన్ని మరి సేవించుకోవాలి కదా. ఇంత వైభవాన్ని చెప్పినటువంటి తిరుమంగయాళ్వార్లు ఆయన అనుగ్రహించినటువంటి ఒక పాత్రాన్ని అయినా ఇప్పుడు సేవించుకొని చక్కగా మనము బదరీ క్షేత్రాన్ని సందర్శన చేసుకుందాం. దాసరాలకైతే ఆ అనుగ్రహం ఇచ్చారు బదరీనారాయణుడు. మీరు కూడా వెళ్ళి ఆ బదరీనారాయణని సందర్శించుకుంటారని తెలియచెప్పటం. అయితే ఇక్కడ ఈ బదరికి విశాల బదరి అనేటటువంటి నామము ఉన్నది. విశాలరాజు ప్రార్థన మేరకు స్వామి వచ్చారని, అక్కడ వెలిశారని, అందుకని దానికి విశాల బదరి అనేటటువంటి నామం వచ్చిందని మనకు పెద్దలు తెలియచెప్తారు. అలా స్వయం వ్యక్త క్షేత్రము, భక్తుడి అనుగ్రహం మీదకి వచ్చిన క్షేత్రము, అష్టాక్షరి క్షేత్రము, తానే శిక్షుడై తానే గురువైనటువంటి క్షేత్రము, అలాగే ఆయన తపస్సు ఆచరించినటువంటి దివ్యక్షేత్రము,
కనుక ఈ బదరీ ఆశ్రమాన్ని అంటే ఈ బదరీ క్షేత్రాన్ని చక్కగా అందరూ కూడా సందర్శనం చేసుకోవాలి. ఆ బదరీ నారాయణి యొక్క దర్శనాన్ని పొందాలి, అష్టాక్షరి మంత్రాన్ని పొందాలి, ఆచారుల్ని పొందాలి. ఇవన్నీ కూడా తిరుమంగయ్య ఆళ్వార్లు ఎంత భోగ్యంగా మనకు అనుగ్రహించారో కదా. సరే, ఒక్క పాసురాన్ని సేవించుకుందాం. ఏం చెప్తున్నారు ఈ పాసురంలో తెలుసా? శరీరం ముడతలు పడి నడువలేక చేతికర్రను ఆనుకుని ఒక చోటనే పడి ఉండే దశ వచ్చేంత వరకు వేచి ఉండకండి. సత్తు గల సమయంలోనే బదరీ క్షేత్రాన్ని దర్శించండి. గతంలో మీరు స్త్రీలతో అనుభవించిన సుఖాలను చెబుతూ మధ్య మధ్యలో ఆయాసపడుతూ మీ స్థితిని చూచి నలుగురు నవ్వకముందే ఎర్ర వీడి జీవితం అంతా కూడా ఇలాంటి వాటితోటే గడిపేశాడు అని వాళ్ళు నవ్వక మునిపే ఆ గంగా తీరంలో వేంచేసి ఉన్నటువంటి అలకనంద దగ్గర వేంచేసి ఉన్నటువంటి ఆ సరస్వతీ నది ప్రవహించేటటువంటి ఆ బదరీ క్షేత్రాన్ని చేరి చక్కగా సందర్శన చెయ్యి అంటూ ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారనమాట. పండు కామరణారుం పావయరు వాయముదం ఉండవారు వాసుందవారం ముక్క புரை திருமி தண்டு கால பூண்டியுன்றி தலி நடவாமுன் வண்டு பாடும் తండు జాయాన్ వదరి వణంగుదుమే అంటూ భోగ్యంగా అనుగ్రహించారు. తిరుమంగయ్య ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. భాగవతుల కోరిక మీదకు మన ఆన్లైన్ క్లాస్ను ఈరోజు వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వింటూ మేము చక్కగా ఆ బదరీనారాయణని మనసుతోటి సందర్శనం చేసుకుంటాము అంటూ భాగవతులు కోరారు కనుక ఈ వీడియో చేయటం జరిగింది. సరే, పునశ్చరణ అనేది ఎప్పుడో మనం చూసినప్పుడు కాకుండా చూసిన దాన్ని గుర్తుపెట్టుకుంటున్నామా, విన్నదాన్ని మనం మననం చేస్తున్నామా అనే విధంగా కొన్ని క్వశ్చన్స్ కూడా కామెంట్ బాక్స్లో ఇవ్వమని భాగవతులు కోరారు. మీ అందరి కోసమే మళ్ళీ కామెంట్ బాక్స్లో కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రజెంట్ చేస్తుంది దాసరాలు. చక్కగా పునశ్చరణ గావించుకుంటూ ఆన్సర్ చేయండి. ఓకేనమ్మా. జై శ్రీమన్నారాయణ. అడియన్ లక్ష్మీ రామానుజదాసి.